మనిషిది పాప స్వభావమే. క్రీస్తులోకొచ్చాక అది మారాలి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు మనసు మారి రూపాంతరం పొందాలని, గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో క్రొత్త సృష్టిగా మారాలని, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నవీన స్వభావాన్ని పొందుకోవాలని రాయబడింది. ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమనగా మనమెకనూ పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవుని వాక్యం ద్వారా పాపం అంటే ఏంటో తెలుసుకుని, దేవుని కృప ఇచ్చే అవకాశాల ద్వారా పాపంతో పోరాడి జయించి, ఇక ఎన్నడూ పాపం చేయని వారిగా మనం మార్పు చెందాలి. అసలు పాపం కోసం బోధించకపోతే మనుషులు ఎలా మార్పు చెందుతారు? యేసుక్రీస్తు తన సువార్తల్లో పాపం కోసం బోధించాడు. పాపుల్ని గద్దించాడు. అపోస్తలులు తమ సువార్తల్లో పాపం కోసం బోధించారు. పత్రికల్లో పాపం కోసం విస్తారంగా రాయబడింది. ప్రకటన గ్రంథంలో పాపం చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించబడుతుందో రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో పాపం చేసిన వాడిని రహస్యంగా గద్దించమని రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో పాపం చేసిన వాడిని అందరి ఎదుట గద్దించమని రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పాపం చేసిన వాడిని సంఘం నుంచి వెలివేయమని రాయబడింది. విశ్వాసం ఒకటే సరిపోయేలా ఉంటే క్రీస్తు అపోస్తలులు క్రియల కోసం ఎందుకు బోధిస్తారు? పాపం కోసం ఎందుకు హెచ్చరించారు? మనిషి విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడు. కానీ ఆ విశ్వాసం క్రియలతో కూడిందే ఉండాలి.